హాయ్ అండి, వెల్కమ్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం మైసూర్ బొండా చేసి చూపించబోతున్నానండి. హోటల్ స్టైల్ లాగా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసుకుందాం. చూసేసారు కదా, ఇక వెంటనే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బియ్యం పిండి వేస్తున్నాను. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కాస్త తక్కువైనా పర్లేదండి, ఎందుకంటే దీన్ని చట్నీతో తింటాం కాబట్టి కవర్ అయిపోతుంది. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకుంటాం. బేకింగ్ సోడా అనేది ఎక్కువ ఏంటంటే దీన్ని నానబెట్టేటప్పుడు ఎక్కువ నూనె లాగేస్తుంది కాబట్టి బేకింగ్ సోడా కొద్దిగానే వేసుకోవాలి. నేను దీన్ని కలపడం కోసం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుని ఉండలేకుండా కలుపుకుందామండి. చూసారు కదా, నేను ఇప్పుడు సగం మజ్జిగ వేసుకున్నాను. దీన్ని ఉండలేకుండా కలుపుకుంటున్నాను. మజ్జిగ ఫ్రెష్ మజ్జిగ కన్నా కాస్త పులిస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ లేకపోతే నార్మల్ మజ్జిగతోనే చేసేయచ్చు. ఇప్పుడు నేను మొత్తం మజ్జిగ వేసి కలుపుకున్న తర్వాత నాకు ఇలా తయారైంది. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి మినిమం ఒక అరగంట అన్న నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఒక అరగంట తర్వాత మన పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇక పునుగుల కోసం నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ చేసేసుకుంటాను. చెక్ చేసుకుంటున్నానండి కొంచెం వేసి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కగా రౌండ్గా పునుగుల షేప్లో వేసుకుని కాల్చాం. రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, బేకింగ్ సోడా వేయడం వల్ల చక్కగా ఎలా పొంగుతున్నాయో. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే ఇప్పుడు రెడీ అయిపోయాయి. నేను ఇదే విధంగా మిగిలినవన్నీ చేసేసుకుంటాను. ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకుందామండి. నేను దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.